ఈ వసంత పంచమి రోజు మొత్తం ఆ రోజు మొత్తం పసుపు రంగు బట్టల్ని ధరించి అలాగే పసుపు ప్రసాదాలను మాత్రమే స్వీకరిస్తారంట. మరి దీని వెనక ఏదైనా సైన్స్ లేక శాస్త్రం ఉందంటారు? మనకు పసుపు కానీ తెలుపు కానీ ఇవి ముఖ్యంగా సరస్వతీ మాతకు ఇష్టమైన వాటిలలో పసుపు తెలుపు. తెలుపు శాంతికి చిహ్నము, పసుపు ఆ యొక్క అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది. కాబట్టి ఇవి రెండుటిని కూడా ఆ అమ్మవారు అనుగ్రహంగా తెలుపు వస్త్రాలు, పసుపు వస్త్రాలు అధికంగా ధరిస్తారు. ఆ అమ్మవారు కూడా ఆ రోజు తెలుపు చీరలోనే ఎక్కువగా సరస్వతి మాత తెలుపు చీర, అలాగే ఎర్రని అంచుతో ఉన్నటువంటి అలంకారంలో అమ్మవారు వీణను ధరించి రుద్రాక్షమాల, పుస్తకము, కమలముతో ఆ అమ్మవారు దగదగా మెరుస్తూ మానవులకు సకల విద్యాబుద్ధులను శాంతియుతంగా కలిగిస్తుందంట. అందుకే ఆ అమ్మవారి చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు, తాను శాంతియుతంగా వారికి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారుగా చెప్పడం జరుగుతుందండి. ఆ అమ్మవారి పసుపు రంగుతో కూడినటువంటి ముద్దుగా అన్నము, అలాగే మనకు చక్కెర పొంగలి, ఇవి కూడా ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి. కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా ఆ అమ్మవారికి చక్కెర పొంగలి, ముద్దుగా అన్నం కూడా చేసి అమ్మవారికి పెడతారని చెప్పొచ్చు.